నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసరపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పునఃప్రారంభమైన జగన్ బస్సు యాత్ర. ముఖ్యమంత్రిపై దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలు. జగన్ పై దాడిపై విమర్శలు చేసిన చంద్రబాబుపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ కి వస్తున్న ఆదరణ చూడలేకే టీడీపీ నాయకులు రాళ్ల దాడి చేయించారని ఆరోపణ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై రాళ్ల దాడుల్ని ఖండించిన అరకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ప్రజలకు, రాజకీయ నాయకులకు రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీలను విధుల నుంచి తప్పించాలని డిమాండ్. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న జనాదరణ. కాంగ్రెస్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డికి బ్రహ్మరథం పట్టిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు. 58వ వార్డులో పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తరపున ప్రచారం చేసిన ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాదేవి ఆనంద్కి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సుందర నగరంగా మారుస్తారని వెల్లడి. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్పై దాడి తర్వాత ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభమైంది. డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్సు యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం జరగడంతో కేసరపల్లి క్యాంపునకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగన్ ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్, చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా, ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయనపై హత్యాయత్నంకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి చేశారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం గాజువాకలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శల్ని తీవ్రంగా ఖండించారు. సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి తనపై రాళ్ల దాడి చేయించుకున్నాడని చంద్రబాబు నాయుడు విమర్శించడం అర్థరహితమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని దేశ నాయకులు అంతా ఖండిస్తున్నారని, చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. అందరితో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది.
నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లపై వరుసగా రాళ్లతో దాడి చేస్తున్న అల్లరి మూకలను నియంత్రించలేకపోవడం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ కల్పనలో వైఫల్యాన్ని భావిస్తున్నామని, నాయకులు, అభ్యర్థులకు, ప్రజలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వ అధికారులుగా విఫలమైన సీఎస్, డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని అరకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ సంఘటనపై తక్షణమే ఎన్నికల కమిషన్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రతా వ్యవహారంలో ప్రజాస్వామ్యానికి విఘాటం కలిగించే చర్యలు సహించకూడదని తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద రాళ్ల దాడి జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరికొన్ని సంఘటనలు నిన్న ఇవాళలో జరిగినాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్లు వేయడం జరిగింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం విషయంలో, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందింది. అండ్ ప్రజాప్రతినిధుల మీద జరిగే దాడులు ప్రభుత్వ వైఫల్యమే కాకుండా ఈరోజు మన డీజీపీ, మన సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు బరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సీరియస్ థ్రెట్ ఉంది ఈరోజు. సో ఈ చర్యలు ఈవేళ జరుగుతున్న పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు. పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీల్లో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు. ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోడ్ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. విశాఖలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి ప్రచారం ఊపందుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి దర్శకత్వం వహించి నిర్మించిన దర్శకుడు సత్యారెడ్డి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటతో సత్యారెడ్డి కాంగ్రెస్ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగటంతో స్టీల్ ప్లాంటు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి పారిశ్రామిక ప్రాంతంతో పాటు వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్తో కలిసి ఆయన మత్స్యకారులతో మమేకమై వారి ఒడిదుడుకుల్ని పరిశీలించేందుకు ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకెళ్లే మత్స్యకారులతో కలిసి సముద్రంలో పయనించారు. అనంతరం వారు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు స్వర్ణయుగం రావాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి రావాలని తెలిపారు. కాంగ్రెస్ కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కదలి అలలపై వేట సాగించే మత్స్యకారుల జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ
ఏదో కొన డబ్బులు అమ్ముకుంటే తీసుకున్నాను అంతే, లేకపోతే లేదు. వేస్తాం. మన అభ్యర్థి సంతోష్, మన అభ్యర్థి సంతోష్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాబు ఎలా కనివేసుకోండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పార్టీ వచ్చినప్పుడు కూడా వారి పిల్లలు నిద్రపోవాలి. ఓకే ఓకే అన్న. చలో చలో చలో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గట్టిగా జై హస్తం గుర్తుకే అన్న నువ్వు వెనక్కి రావాలి. హస్తం గుర్తుకే మీ ఓటు, హస్తం గుర్తుకే మీ ఓటు, హస్తం గుర్తుకే మీ ఓటు. మీకు రాజశేఖర రెడ్డి అప్పుడు సమితిలో మనం ఈసారి కాస్త గుర్తుకేయండి. నిలబెట్టేసి అక్కడ సెంటర్ లో మాట్లాడతాం. అందరం కూడా నిరాహార దీక్ష కృషి చేస్తామని తెలియజేస్తూ మా ఇది కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని అత్యంత కీలకమైన ప్రాంతం, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రజల జీవన విధానం భారతదేశంలోని ధారావి కంటే ఘోరంగా ఉంది. బాంబేలోని ధారావి ప్రాంతం ఎలా ఉందో ఆ ముంబై పట్టణంలోని ధారావి పట్టణంలో, ధారావి ఏరియాలో, ఆ స్ట్రీట్లలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అంతకంటే ఘోరమైన ఇబ్బందులు ఈ దక్షిణ నియోజకవర్గంలోని హార్బర్ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారుల సోదరులందరూ పడుతున్నారు. ఆ సమస్యని గుర్తించిన మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు వాసుపల్లి సంతోష్ కుమార్ అనే యువకుణ్ణి, చదువుకున్న విద్యావంతుణ్ణి ఈ దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగాను, నన్ను ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేస్తూ గద్దరన్న లాంటి వ్యక్తితోటి ఎన్నో సినిమాలు నిర్మించి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రత్యేక హోదా సాధించడం కోసం, విభజన హామీలు సాధించడం కోసం, రైల్వే జోన్ సాధించడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నన్ను ఈ విశాఖపట్నం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది. నేను ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎంపీగా గెలవగానే, గెలిచినా ఓడినా కూడా ఇక్కడ ఉన్న ఈ ధ్వంసమైన జెట్టి నిర్మాణం వెంటనే మరమ్మతులు చేపట్టించి ఈ బోట్లలో ఇబ్బంది పడుతున్న కార్మికుల కోసం, ఈ మత్స్యకారుల కోసం సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతానని, కాంగ్రెస్ పార్టీ ఈసారి విశాఖపట్నంలో విజయ బావుట ఎగరేస్తుందని, ఈ 3 రంగుల జెండానే ఈ మత్స్యకారులకు అండని, అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ఉన్నారంటే వారి జీవన విధానం కూడా అభివృద్ధి చెందాలని భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి కానీ మళ్ళా పునరావృతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వాసుపల్లి సంతోష్ కుమార్ని, ఈ విశాఖపట్నం పార్లమెంటు ఎంపీ అయిన నన్ను సత్యారెడ్డి అనే నన్ను గెలిపించాలని చెప్పాలా? 135 సంవత్సరాలు గల కాంగ్రెస్ పార్టీ, 75 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక మత్స్యకారుని కుటుంబం నుంచి వచ్చిన నన్ను విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మా ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ, మా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజులు మీరు చూసుకుంటే భారతదేశంలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఎంతో మేలు మంచి జరిగింది. మరి ఈ రోజున్న ప్రభుత్వాలు చూసుకుంటే మత్స్యకారి సమస్యల మీద గాలి కుదిలేసింది. నెల నుంచి 6 నెలల్లో పరిష్కరిస్తాం మా ఎంపీ అభ్యర్థి అనేటువంటి సత్యారెడ్డి అన్న నేను కలిసి. ఈరోజు దక్షిణ నియోజక ప్రజలారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మనకు మనుగడ, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మన మనుగడ. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నన్ను, ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా సత్యాన్నని గెలిపించి విశాఖపట్నాన్ని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేటట్టు మా ఇద్దరం ఎంతో కృషి చేస్తామని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. టీడీపీ కూటమి పార్టీలు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాయని ప్రజలు గమనించాలని ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి సూచించారు. జీవీఎంసీ 58వ వార్డు కార్పొరేటర్ గులివిందల లావణ్య ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి రమాకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుంచమాంబ కాలనీ, గొల్లలపాలెం, పాత శ్రీహరిపురం ప్రాంతాలలో నిర్వహించిన ప్రచారంలో అడుగడుగున రమాకుమారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆనంద్ కుమార్ కిజ యజయ ధ్వనాలు పలికారు. ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గెడ్డలు ఎక్కువగా ఉండటంతో రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీ, రోడ్లు పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నాయని, ఆనందబాబు అధికారంలోకి వస్తే తక్షణమే ఆ పనులు పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కన్నబాబు, అంగ రాంప్రసాద్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనిషి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎమ్మెల్యే 2 ఫ్యాన్ చేయాలమ్మా. మంచిగా అన్నాం అనుకోండి, నేను ఆనందపడుతున్నాను. ఆనంద్ గారు అలాగే ఝాన్సీ గారు ఇద్దరికి కూడా ఫ్యాన్ ఓటేసి ఈరోజు మరి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో 58వ వార్డులో మేము పర్యటిస్తున్నాం అండి. బూత్ నెంబర్ 102 and 105. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మంచి మెజార్టీతో టీడీపీని ఇక్కడ గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఎవరు కూడా ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి పర్యటన చేయలేదు. వాళ్ళ బాధలు కూడా ఇప్పటికొచ్చి వినలేదు. సో చాలా చాలా సమస్యలు అన్నవి ఈ వార్డులో కనిపిస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా మరి ఒకే మాట మీద ఈరోజు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇద్దాం, ఆనంద్ గారికి ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, డెవలప్మెంట్ వైజ్ కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ. ఆయన స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజల్లోకి వస్తూ అందరినీ కలుస్తూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ అందరితో మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఇలాంటిది ఎప్పుడు కూడా మాకు జరగలేదండి. ఎలక్షన్ టైంలో కూడా ఏదో అభిమానంతోనే ఓటేయడమే కానీ ఎవరు మమ్మల్ని వచ్చి ఓటు అడగలేదు ఎన్నాళ్ళలోనూ. మొట్టమొదటిసారి మరి ఈరోజు మీరు అందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. తప్పకుండా మేము ఒక అవకాశం ఆనంద్ గారికి ఇస్తాం. మేము కూడా ఆనంద్ గారు చేసే ఈ సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్లో మాకు కూడా మరి అవకాశం ఇచ్చి మాకు కూడా మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఈ విషయం చెప్తున్నారు. ఇక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యలన్నీ కూడా ఏంటంటే ఇక్కడంతా కూడా కొండ ప్రాంతం అవడం వల్ల ఎక్కువగా గెడ్లు వస్తూ ఉంటాయి. ఈ గెడ్లన్నీ కూడా మరి సరైన కన్స్ట్రక్షన్ లేక మరి ఇప్పటి వరకు కూడా అవి ఇళ్ల మీదకి వచ్చేస్తున్నాయని చెప్పి ఒక కంప్లైంట్ అన్నది వస్తుంది. ఎన్నిసార్లు కూడా పాత ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా మరి సమస్య తీరలేదు. సో ఆల్రెడీ చాలా చోట్ల మరి ఆనంద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో, సీఎం గారి సహకారంతో మరి చాలా మట్టుకి రిటర్నింగ్ వాల్స్ కానీ, గడ్డకి రిటర్నింగ్ వాల్స్ కానీ కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఆనంద్ ఎలక్ట్ అయిన వెంటనే అవకాశం ఇస్తే ప్రజలు
తప్పకుండా మరి ఈ సమస్యలన్నీ కూడా వితిన్ 2 yearsలో ఈ సమస్యలన్నీ కూడా తీర్చినందుకు మాకు అవకాశం ఉంది. కాబట్టి ఒక అవకాశం ఆనంద్ గారికి అలాగే ఝాన్సీ గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. జై ఆడర్ ఆనందన్న. విశాఖ జిల్లాలో విశాఖ లోక్సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ఏపీ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి అనూష పట్నాయక్ తెలిపారు. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా శిష్టకరణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అనూష పేర్కొన్నారు. శిష్టకరణాల అభ్యున్నతికి అన్ని విధాలా సహకరిస్తున్న వైసీపీకి శిష్టకరణాలు మద్దతు పలకాలని అనూష పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ విశాఖ లోక్సభ వైసీపీ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మిలను కలిపి చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు కె చంద్రమౌళి, ఊటపల్లి రాధ, పోతు మహంతి, నాగమణి, అఖిల భారత శిష్టకరణ సంఘం అధ్యక్షులు కె వెంకటేశ్వర బెనర్జీ, ఏపీ శిష్టకరణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి, మహిళా అధ్యక్షురాలు డబ్బేరు ప్రశాంతి పట్నాయక్, వైసీపీ నాయకులు శేఖర, మంత్రి శ్రీనివాసరావు, కల్లేపల్లి శంకర్రావు, మానాపురం శ్రీనివాస పట్నాయక్, నాగుమంత్రి నరసింగరావు, ఊటపల్లి గోవిందు, ఎస్ వరలక్ష్మి, బి అప్పల నరసయ్య, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇస్తూ ఒక బీసీ మహిళకి అందులోని కన్నవారి ఇంట్లోని సేవ చేసే భాగ్యం ఇవాళ ఈ అవకాశం కల్పించారు. మరి అటువంటి ఈ దగ్గర ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ విశాఖపట్నం రావటం, విశాఖపట్నంలోని ఈరోజు మరి వీరంతా కలిసి అనుష ఆధ్వర్యంలోని మరి పెద్దలందరి ఆధ్వర్యంలోని డైరెక్టర్లందరి ఆధ్వర్యంలోని ఈరోజు అందరూ కలిసి అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అట్లా గాజువాక, భీమిలి, ఎస్కోట ఇవన్నీ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో కూడా విస్తృతంగా పర్యటన చేసి మరి వారంతా తప్పనిసరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన శాసనసభ్యుల్ని, ఎంపీని గెలిపించుకుంటామని చెప్పని ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి తనదైన శైలిలో వారందరినీ కలుపుకుంటూ ఈవేళ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అన్నీ ఈవేళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అని తీసుకొచ్చి ఇచ్చిన అటువంటి ముఖ్యమంత్రి గారికి మేమంతా అండగా ఉంటూ మరింత మన డైరెక్టర్తో పాటు ప్రత్యేక నిధులు కూడా ఇచ్చి అందరినీ కూడా ఈరోజు వారిని కూడా అండగా ఉంటాము. మమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయించడానికి మేమంతా సిద్ధమని చెప్పి ఈరోజు వారు చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వారందరూ కలిసి వారి తాలూకా సంఘీభావం తెలిపి మరి అన్ని ప్రాంతాలకి వెళ్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి మీరు ఇచ్చిన అవకాశం ఎంపీగా మళ్ళీ మనం ఇక్కడికి రావడం ఖాయం, అందులో కలిసికట్టుగా మరి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఖాయం. చూస్తున్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పైన జరిగిన దాడి చాలా 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 బాధాకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేపు రాబోయే ఎలక్షన్స్ కోసం ప్రజలకు ఇంకా ఏం మంచి చేయగలను, ఇప్పటివరకు నేను చేసిన మంచి అందరికీ అందింది, చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి లేదు అని అంటే ఒక సంక్షేమ పదంలో ఇంకా అద్భుతంగా నడిపించడానికి ఇంకా నా ప్రజలకి నేను ఇంకా ఏమేమి చేయగలను అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏదైతే ఒక బస్సు యాత్ర అని చెప్పి ఒక ఎన్నికలకు సమరం పూరించే విధంగా మేమంతా సిద్ధమని ఒక బస్సు యాత్ర ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మొదలు పెట్టారో అది కొనసాగుతూ ఉందో దీనికి వచ్చే విశేష స్పందన తట్టుకోలేక అవ్వండి. ఒక జన సముద్రం ఎటువైపు వెళ్ళినా రాష్ట్రం అంతటా ఎటువైపు వెళ్ళినా ఒక జన సముద్రం వస్తూ ఉంది. ఏంటిది అని చెప్పి ఆశ్చర్యపోయి, అంటే రాజకీయాలకి ఎత్తులు పై ఎత్తులు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి ఒక అటాక్ అనేది చాలా అమానుషం. దీనికి ఒక వైసీపీ మహిళా నాయకురాలుగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది. టీడీపీ వాళ్ళు లేదు అని అంటే జనసేన వాళ్ళు కూడా కొంచెం అంటే ఇలాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. చేయండి, మీరు రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఎట్లన్నా అలవాటు మీకు చేయండి, తప్పలేదు. కానీ ప్రజలు
సంక్షేమం కోరుకునే ఒక నాయకుడికి ఏమన్నా ఇలాంటివి జరిగితే ప్రజలు కూడా క్షమించే పరిస్థితి లేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్కి మీరంతా కూడా సిద్ధం కండి, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతుంది అనేది ముందర మీకు తెలుస్తూ ఉంది, మాకు తెలుస్తూ ఉంది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వాన్ని లేదంటే మన ప్రభుత్వం మళ్ళీ 2024లో ఆయన సీఎం అవ్వబోయేదాన్ని మీరెవరు ఇలాంటి దాంతో ఆపలేరని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఎవరు ఇలాంటి అటాక్స్కి పాల్పడద్దని. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్క నాయకులకి వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పుకునే అవకాశం ఉంది. అందులో ఒక ప్రజానాయకుడని పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి అన్నగారు లాంటి వ్యక్తికి ఇంకా ప్రజల విశేష స్పందన తెలపడం అనేది చాలా సర్వసహజం. అంతే తప్పితే దానికి మీరు ఇలా అటాక్ చేసి ఇలాంటి ద్రోవలో వెళ్ళదని చెప్పి కూడా అందరినీ మరొకసారి ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఒక పీస్ఫుల్ మోడ్లో అంత ముందుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మాట జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని శిష్టకరణ కార్పొరేషన్ నుంచి, శిష్టకరణ సంఘాల నుంచి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎక్కడా జరగకూడదనే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యంగా ఎవరి మట్టుకు వారు స్వేచ్ఛగా ఏ కార్యక్రమంలో చేసుకోవాలని చెప్తే దాడుల వల్ల ఏది ఆగదు. దానివల్ల ఇంకా ఇమేజ్ పెరుగుతుంది ఆ వ్యక్తికి. తప్పితే మీరు చేసిన దాడుల వల్ల వెనక్కి తగ్గలేదు. అది సింహం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. ఆ వెనకాతలు మేమందరూ కూడా సింహ పిల్లలని పరిగెడతాం, తొలగొడతాం. అదొకటి మీ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. పాండురంగాపురం ప్రాంతంలోని ఎన్టీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సోమవారం ఉదయం జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్, విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సమావేశమై తమను బలపరచాలని కోరారు. అసోసియేషన్ సభ్యులు పలు రంగాలకు చెందిన నగర ప్రముఖులు కావటం విశేషం. వారితో పలు అంశాలపై చర్చించారు. ఆయా రంగాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో వారు చెప్పిన అంశాలు, సలహాలను సావధానంగా విన్నారు. విశాఖ నగర అభివృద్ధికి వారు అమూల్యమైన సలహాలను కోరారు. నిజాయితీ, నిబద్ధతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా 25వ వార్డు పరిధి సీతమ్మపేట ప్రధాన రహదారి వద్ద వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనను దాడులతో అడ్డుకోలేరని గుర్తు చేశారు. కొంతమంది పదవి వ్యామోహంతో స్వార్థ ప్రయోజనాల గురించి ఎన్నికల వేళ దర్శనమిస్తూ ఉంటారని, అటువంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీకే పీసీ పిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు, వార్డు ఎన్నికల పరిశీలకులు జీవి రవిరాజు పాల్గొన్నారు. అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అంటే ఒక పిరికి ఎవరు ఎదురుదాడి చేస్తారు, ఎవరు వ్యక్తిగతంగా దూషిస్తారు, పిరికి పందులు మాత్రమే వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు. నన్ను దాన్ని ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడితే దాన్ని రౌడీజం, గూండాయిజం అంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాను. ప్రజలేమి అమాయకులు కాదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. మనలాంటి నాయకులను ఎంతో మంది చూస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎవరి చరిత్ర ఏంటనేది. ఎవరు ఎమ్మెల్యే పదవడ్డలు పెట్టుకుని కాంట్రాక్టుల కోసం పాకులాడి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇంట్లో పడుకున్నారు. ఈరోజు ఎవరు వర్షాకాలంలో వానపాములు బయటకు వచ్చినప్పుడు, బురద తడి ఉన్నప్పుడు మాత్రమే వచ్చి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా నేను ఒకటే మాటిస్తున్నాను, రాజకీయాలు ఒక ఎత్తు, మా నాయకుడు ఒకటే నేర్పాడు, నిజాయితీ, నిబద్ధత, నాణ్యతతో కూడా పౌర సేవలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి డైహార్డ్ ఫ్యాన్స్, జగన్మోహన్ రెడ్డి గారి సైనికుని. నేను ఆయన ఆదర్శంగా తీసుకుని నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, ఈ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గాన్ని
175 నియోజకవర్గాలను కూడా ఉత్తమ నియోజకవర్గం. ఎందుకంటే ఊహించిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా ఉన్నాయి, ఇంకా తీసుకొస్తాం. ఇంకొక 5,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మాకు ఏ విధంగా తీసుకురావాలనేది అవగాహన ఉంది. ఎందుకంటే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. ప్రతి అంశంలోని కూడా లోతుగా వెళ్ళి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి అనే అవకాశాలు వెతుక్కుని అవకాశాలు మన వైపు తిప్పుకుంటా ఉన్నాం. ఈ అవకాశం కల్పిస్తే తప్పకుండా ఒక సేవకుడిగా, నాయకుడిగా కాకుండా ఈ నియోజకవర్గాన్ని సేవ చేస్తామని మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కూడా ఉండాలని మీడియా మిత్రుల ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా మా కార్యకర్తలకు, అభిమానులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయంగా జన్మనిస్తే ఈ రోజు నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు కూడా నా వెన్నంటి నడిచి ప్రతి అంశంలో నేను చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ కూడా నేనే పిలిపించిన పార్టీ ఏం ఆదేశించిన భుజస్కంధాలపై మోసి ఈరోజు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు సంబంధించి ఓటర్లను చైతన్యపరచడం, ఓటర్ లిస్టులు అందుబాటులో పెట్టడం, ఏ ఓటర్కి ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయాలి అనేది తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి వార్డులోని కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులోని కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. ఈ వార్డు కార్యాలయ కేంద్రంగానే ఈ వార్డుకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, ఓటర్ స్లిప్పులకు సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్ల మేము ఎన్నికల ప్రచారాన్ని 2022 మే 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్స్, నగర మేయర్లు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని, అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం, అర్హత ఉన్న ఎవరికైనా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ ఎవరికైనా అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే అర్హత ఉన్న చివరి లబ్ధిదారుల వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ఆ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలందరితోని కూడా మమేకమై మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, ఇలాంటి ప్రతి సమస్య కూడా ప్రజలను అడిగి తెలుసుకుని వారి ఇచ్చిన విజ్ఞప్తులు, వినతులను కూడా స్వీకరించి ప్రజలతో మమేకమై ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అడుగులు వేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేసరపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పునఃప్రారంభమైన జగన్ బస్సు యాత్ర. ముఖ్యమంత్రిపై దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలు. జగన్పై దాడిపై విమర్శలు చేసిన చంద్రబాబుపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్కి వస్తున్న ఆదరణ చూడలేకే టీడీపీ నాయకులు రాళ్లదాడి చేయించారని ఆరోపణ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై రాళ్ల దాడుల్ని ఖండించిన అరకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ప్రజలకు, రాజకీయ నాయకులకు రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీలను విధుల నుంచి తప్పించాలని డిమాండ్. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న జనాదరణ. కాంగ్రెస్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డికి బ్రహ్మరథం పట్టిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు. 58వ వార్డులో పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తరపున ప్రచారం చేసిన ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాదేవి ఆనంద్కి ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సుందర నగరంగా మారుస్తారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.